హాయ్ నమస్తే అండి. అలాగే నేను కొంచెం మిరపిత్తనాలు నారు పోసుకుందామని మట్టి కలుపుకుంటున్నానండి. దీంట్లోనే ఇది కిచెన్ వేస్ట్, కొంచెం మనం గార్డెన్ సాయిల్ అంటే పాత మట్టి, దీంట్లోనే కొంచెం మేకల ఎరువు కూడా కలిసిందండి. ఎప్సమ్ సాల్ట్ వేసాను కొంచెం, ఇదైతే యాపిండి అది కూడా కొంచెం వేసాను. కలిపి మిరపనారు ఇంకైతే నేను వేయలేదండి. మిరపనారు ఏదో పడి మలిసింది ఒక్క మొక్క అంతే, వేయలేను. అందుకే ఇప్పుడు తెచ్చి మిరపకాయ తెచ్చి ఒక కాయ ఏరే నాటు మిరపకాయది విత్తనం నారు పోసాను. ఇదైతే ఇంకొక రకం కాయ తీసుకొచ్చుకొని విత్తనాలు మిరపనారుకి వేసుకుందామని ఈసారి 4-5 చెట్లన్నా పెట్టుకుందామని పెట్టుకున్నాను. ఎందుకంటే యాప్ పిండి మనకి మొక్క ఖరాబు కాకుండా పెరగడానికి కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేస్తే మొక్క బాగా వచ్చింది కదా, అందుకే కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసాను. యాప్ పిండి ఇది మన గార్డెన్ సాయిలేనండి, ఇంక ఇంట్లో ఏం కలిసింది లేదు. కొంచెం అయితే మేకలేరు పాత మట్టి కాబట్టి కలిసి ఉంది అంతే. దీంట్లో అయితే నేనేం కలపలేను. అయిగా ఈ విత్తనాలు ఈ ఏరే రకం లాంగ్ మిరపకాయలు, అందుకే ఈ చల్లుకుందామని కొంచెం నాటు మిరపకాయలు నారైతే ముందే చల్లాను, అవి మొలకలు వచ్చినాయి. ఇది ఇప్పుడు పెట్టుకుంటున్నాను. కొంచెం మట్టి పోసి నీళ్ళు చల్లితే అప్పటికి బాగా నారు వస్తుందని పెట్టుకుంటున్నానండి ముందుగానే. దీంట్లో కొంచెం నీళ్ళు చల్లితే ఇది ఎట్లా నీళ్ళు కొంచెం చేతితోటి, లేకపోతే మనం కన్నాలు పెట్టుకున్న థమ్సప్ బాటిల్తోనైనా పోసుకుంటే మొక్కలు బాగా మొలుస్తాయి. ఎందుకంటే విత్తనాలు పైకి రాకుండా మనం ఇట్లా డబ్బాతో పోసామనుకోండి మట్టి చల్లా చెదురుగా పోయి విత్తనాలు బయటకు వస్తాయి. అందుకే ఇట్లా చిన్నగా పోసుకోవాలి, విత్తనాలు బయటికి కనపడకుండా. ఇంకా చూడండి, నేను ముందు చల్లాను. దీంట్లో టమాటా మొక్కలు వచ్చినాయి, ఈ కిచెన్ వేస్ట్లో వచ్చినాయి టమాటా మొక్కలు. ఈ మిరపనారు అయితే నేను చల్లుకున్నా, అన్నీ కలిసి మలిసినాయి. ఎందుకు తీసేయటంలే అయ్యని, ఒకసారి అవి పెట్టుకోవచ్చు ఇవి పెట్టుకోవచ్చు అని ఉంచాను. ఇవి ఇట్లా మలిసినాయి చూడండి. ఎందుకంటే మనం ముందుగానే కొంచెం నారు పోసుకొని ఉండామంటే రేపు జూన్ నెలలో వచ్చినప్పుడు మనం పెట్టుకోవచ్చు. అందుకని ఇట్లా ముందే చల్లి పెట్టుకున్నాను. మిరపనారు అయితే మునుగు దొరక్క ఇబ్బంది పడ్డానండి, అందుకే ఇప్పుడు ముందే పెట్టుకున్నాను. అసలు మిరప చెట్లు లేవు మాకు, ఈసారి మిరప చెట్లు పెట్టాలని ముందే పోసుకున్నాను నారు. అంతేనండి, బాయ్.